నాకు ఇద్దరు చిన్నపిల్లలు 5 లక్షలు దాటింది సార్. సుహాసి మా ఆయన పేరు నాగరాజు సార్ మాది తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రోటోకాల్ రగడ తలెత్తింది. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వివాదం మొదలైంది. అయితే గణతంత్ర వేడుకలకు పిలిచి వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించారని వైసీపీ వైస్ చైర్మన్ బాలా ఆందోళన చేపట్టారు. పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమంలో తమకు గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు వైస్ చైర్మన్. దీంతో కార్యక్రమం నుంచి వైస్ చైర్మన్ అలిగి వెళ్లిపోయారు. వైసీపీ నాయకుల వ్యవహారంపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాదిరిగానే వైసీపీ నాయకులు సమావేశాలకు రాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. మా పాపం ఇప్పుడు అయిపోయింది. ఆయన ఎందుకున్నాము ఎమ్మెల్యే మీద గౌరవం వస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ప్రజాప్రతినిధి మున్సిపాలిటీ కార్యవర్గ సభ్యులు వాళ్ళు పిలవాలి. ఎమ్మెల్యే మిమ్మల్ని ఇప్పుడు ఎవరు నాకు అవమానం జరిగింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు ఎవరి వల్ల అవమానం జరిగింది? మీకు ఎవరు అవమానపరిచారు? అది ఎవరు? కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే గారు చెప్పాలి కదా. ఎమ్మెల్యే చెప్పాలి కదా. ఈ సంవత్సరాలు ఇంతమంది ఎమ్మెల్యే గారు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచేటువంటి కౌన్సిలర్లు మూకుమ్మడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని అడుగుతాను. మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను, ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి. చెప్తే రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. మేము వచ్చి రాత్రికి వెళ్ళిపోయారంటే అసలు ఏమంటున్నాం అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు. ఇప్పుడు కూడా ఎదురు దాడి అని ఉండాలి. తప్పులు చేస్తుంటే ఏళ్ళు చూపించడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం, ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మరి వాళ్ళ రాజకీయ నాయకులు నేర్పిస్తారేమో తెలియడం లేదు. ఇది జగన్మోహన్ ఉండే అలవాటు అన్నమాట. ఆయన కూడా అసెంబ్లీ జరుగుతుంటే రాడు, బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు. అదే వీడు కూడా ఫాలో అవుతున్నట్టు నాకు అర్థమవుతున్నాను. ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా, మనం కూడా ఎందుకు ఉండాలా అని ఎడిపినట్టున్నా చూడబోతే అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా తెలియజెప్పాలి. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచేటువంటి కౌన్సిలర్ అందరం కలిసికట్టుగా పనిచేస్తే దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి రూపుదిద్దుకుంటుందన్నారు మంత్రి నారా లోకేష్.